నేను ఈరోజు భగవద్గీతను గురించి నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుంటానండి. భగవద్గీత అంటే మనిషి జీవించడానికి అవసరమైన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్క భగవద్గీత ద్వారానే సాధ్యమవుతుందండి. మనకు డౌట్ ఈ విధంగా రావచ్చు. భగవద్గీత యుద్ధభూమిలో కదా చెప్పింది, మానవ జీవనానికి సంబంధించినది ఎలా అవుతుంది అని. మనం ప్రతిరోజు జీవించే జీవనం కూడా ఒక యుద్ధం లాంటిదే కదండి. జీవితమే ఒక పోరాటం అని అంటారు. భౌతికంగా అనేక పోరాటాలని ఎదుర్కొంటున్న మానవుడు ఆ పోరాటంలో విజయం ఎలా సాధించాలో భగవద్గీత ద్వారా ఆ భగవంతుడే ఒక పరిష్కార మార్గాన్ని సూచించారు. ఒక ఉదాహరణ అండి, ఒక పిల్లవాడిని ఒక స్కూల్లో జాయిన్ చేసామనుకోండి, ఆ స్కూల్కి కొన్ని పాటించవలసిన రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి. అలాగే మనం మానవ జన్మకు పొందిన తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో మనం మనుగడను ఏ విధంగా కొనసాగించాలో రూల్స్ రెగ్యులేషన్స్ అని భగవద్గీత ద్వారా మనకు అవగతమవుతాయి అన్నమాట. మనకు మానవ జన్మ వచ్చింది కదా అని మనం ఇష్టానుసారంగా జీవించకూడదండి. ఎన్నో కోట్ల సంవత్సరాల తర్వాత మనకు మానవ జన్మ వచ్చిందట. మానవ జన్మ పొందిన ప్రతి ఒక్క మనిషికి తాను చేయవలసిన కర్తవ్యం ఒకటి ఉన్నదట. ఆ కర్తవ్యం ఏమిటి అనేది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పొందుపరిచారు. అందువలన మనం అందరము భగవద్గీతను విని చదివి మానవ జన్మ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.